ఆపండి బాబు, ఆపండి బాబు. పన్ను కట్టారా? పన్నా దేనికి? శవానికి. శవానికి పన్నా? ఇదేమిటి కొత్తగా ఉందే, ఎక్కడా వినలేదు కూడా. ఎక్కడా వినలేదా? ఎక్కడా వినలేదా? ఏ దేశం బాబు మంది? తెలుగుదేశం అండి. తెలుగోడివేనా? తెలుగోడేనండి. ఓహో, తెలుగుదేశంలో పుట్టి తెలుగోడి ఉండి కాటి సింహం గురించి నీకు తెలియదే? తెలీదండి. హరిశ్చంద్ర నాటకం చూసావా? చూశానండి. అందులో కాటి సింగ్ చూసావా? చూశానండి. అందులో లోహితాసు ఒక ఉంటాడు తెలుసా? తెలుసండి. వాడు చచ్చిపోతే తల్లి శ్మశానానికి తీసుకొచ్చింది తెలుసా? తెలుసండి. అప్పుడు ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రాన్ని హరిశ్చంద్రుడు చూసి ఇది అమ్ముకురా అంటాడు. దేనికో తెలుసా? అది తెలీదండి. కాటి సుంకానికి. అండి. అప్పటిది ఇది స్వచ్ఛమైన పరిపాలన కావాలని సత్య హరిశ్చంద్రుడి పరిపాలన ఇప్పుడు తీసుకొచ్చాం. అదేమిటండి బాబు? అదంతే గురువా, ప్రభుత్వానికి లోటు బడ్జెట్. ప్రభుత్వ ఖజానాలో డబ్బు లేదు. ప్రభుత్వాలు డబ్బులు లేకపోవడం ఏంటండి? అదేమిటయ్యా, పోయిన ప్రభుత్వం ఉన్న ఖజానంతా ఖాళీ చేసిందట. మరి ఇప్పుడు పని చేయాలంటే ప్రభుత్వానికి డబ్బు కావాలి కదా. ప్రభుత్వానికి డబ్బు కావాలంటే శవం మీద పన్నేస్తారు బాబు. మరి నీ నెత్తి మీద ఏమంటావయ్యా? పోనీ పాల మీద వేయచ్చు కదండి. పాల మీద? పసిబిడ్డలు తాగే పాల మీద పన్ను వేస్తే పిల్లలు పిల్లల తల్లులు సమ్మె చేయరయ్యా. మీకు అన్నం ఎవరు పెడతారయ్యా? నీళ్ల మీద పన్నేచ్చు కదండి. నీళ్ల, నీరు, గాలి భగవంతుడు మనకి ఉచితంగా ఇచ్చిన వరాలు. వాటి మీద పన్ను వేస్తే భగవంతుడు మనల్ని క్షమించడు. పోనీ బియ్యం మీదైనా వేయచ్చు కదండి. బియ్యం రేట్ ఎక్కువైపోయిందని తగ్గించి అమ్మిస్తావంటే బియ్యం మీద వేయమంటావంటే నువ్వేదో ఏడుపు కొట్టనే కనబడుతున్నావే. పోనీ గుడ్ల మీద వేసుకో బాబు. గుడ్డల మీద? గుడ్ల మీద వేసుకో బాబు. ఏంటి గుడ్డల మీద? గుడ్ల మీద కట్టుకోవడానికి గుడ్డలు లేక సగం గుడ్డతో తిరుగుతున్నా. గుడ్డలో పన్ను వేస్తే ఉన్న గుడ్డ కూడా పోతే. ఏమండి, పోనీ ఇడ్లీ వడ దోశ మీద పన్ను వేస్తే ఎలా ఉంటుందంటారు? సాంబారు చట్నీ తింటారు, లేదా హోటల్స్ మూసేసి సమ్మె చేస్తారు. బస్ టికెట్ మీద పన్ను వేయచ్చు కదండి. ప్రతిపక్షాలని సమ్మె చేయించి ఎవరిని బస్సులు ఎక్కకుండా చేస్తాయి. దాంతో ఆర్టీసీకి నష్టం వస్తుంది. పోనీ రైళ్ల మీద పన్ను వేయచ్చు కదండి. అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమ్. పోనీ సినిమా టికెట్ల మీద పన్ను వేయచ్చు కదండి. సామాన్య మానవుడికి ఉన్న ఏకైక వినోదం సినిమా మాత్రమేనని చెప్పి రేపొద్దున అసెంబ్లీలో బల్లగుద్ది నిలబెట్టి నిలదీసి అడిగి జనం చేత సమ్మె చేస్తారయ్యా. ఏమండి, ఒకవేళ బాగా డబ్బు సంపాదించి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే వాళ్ళ మీద పన్ను వేస్తే? అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇన్కమే. పోనీ లేదు కానీ లేదయ్యా, ఉన్నది ఒక్కటే, దానికే వేశారయ్యా. అయ్యా, నాకు తెలియక అడుగుతాను. తెలియంది అడగొద్దయ్యా. అయ్యా మహాప్రభు, దేని మీద పన్నేసినా సమ్మె చేస్తారు గాని శవం మీద పన్నేస్తే సమ్మె చేయరా? చేస్తారు. ఎన్నాళ్ళు చేస్తారు? ఒక రోజు చేస్తారు, రెండో రోజు వాసన కొట్టి పారిపోతారు. అంచేది ఇదే బెస్ట్ అయ్యా. అయ్యా, మా దగ్గర డబ్బులు లేవండి. ఈ ఏడుపు ముందే ఏడవచ్చుగా. బాబు, అదేమిటి? బంగారు పన్నండి బాబు. బంగారు పన్ను? అవునండి. నోట్లో బంగారు పన్ను పెట్టుకుని పన్ను కట్టడానికి డబ్బు లేదని ఏడుస్తున్నారు. అది పీక్ కట్టేయండి అయ్యా. శిష్య, గురువా, దీన్ని బట్టి తెలిసింది ఏమిటి, నీకు తేలిందేమిటి? తెలిసిందే లేదు, తేలిందే లేదు గురువా. చూడు, పుట్టిన ప్రతివాడు చావలసిందే కదా. చావలసిందేనండి. చచ్చిన ప్రతివాడు పన్ను కట్టాల్సిందే కదా. కట్టాల్సిందేనండి. కట్టాల్సిన ప్రతివాడు ఇలా ఏడవలసిందే కదా. ఏడవలసిందేనండి. ఇలా ఇప్పుడు ఏడవడం కంటే మొట్టమొదటి సంపాదన వచ్చినప్పుడే ఉన్న పన్ను ఒకటి ఓడగొట్టించుకుని బంగారు పన్ను కట్టించుకుంటే చచ్చిన తర్వాత ఆ బంగారు పన్ను ఈ పన్నుగా కట్టడానికి పనికొస్తుంది. నీకు ఇంకా 2 కాలు ఉన్నాయి, 2 పళ్ళు కట్టించుకోవచ్చు నువ్వు. 2. ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది బెస్ట్. ఓకే సార్. చూడు, ఈ యూనిఫామ్ నీ ఒంటి మీద ఉన్నంత వరకు పెద్ద చిన్న తారతమ్యం ఉండకూడదు. పెద్దవాళ్ళు ఎటువంటి పెద్ద ఒత్తిళ్లు తెచ్చినా సరే నీ ధర్మం ముందు అవన్నీ చిన్నవే. బంధు ప్రీతికి ఆశ్రిత పక్షపాతానికి ఈ యూనిఫారం వేసుకున్న తర్వాత స్థానం ఇవ్వకూడదు. కమలమును నీటబాసిన కమలాప్తుని రశ్మిసోకి కమలిన భంగిన్ తమరమాని ఎలవులు తప్పిన తమ మిత్రులు శత్రులవుట తజ్యము సుమతి. పోగరువాయికంతా శత్రు. అదంతే. అవును, తెలిసి ఏంటి పప్పులో కాలేసావు నువ్వు? అసలు ఈ పోస్ట్ అంటే ఏంటనుకున్నావు గురువు నువ్వు? చూడు, జెండా దేనికి కడతారు? కర్రకి. ఆ జెండా కర్ర నా మాట. ఈ పోస్ట్ అంటే ప్రభుత్వాలు మారినా జెండాలు మారతాయి తప్ప కర్ర మారుద్దా? ఆ జెండా కర్ర. నేను ఒక మాట చెప్పనా? నిజం చెప్పాలంటే లా అండ్ ఆర్డర్ మీ చేతుల్లో లేదు. లా ఏమో పొలిటీషియన్ చేతుల్లో ఉంటుంది, ఆర్డర్ ఏమో ఆ కూడా ఉండే గోండాల చేతుల్లో ఉంటుంది. మీ చేతుల్లో ఒకటి లాఠీ కర్ర ఉంటుంది, అది పెట్టి కొట్టడానికి వీల్లేదు. మీ చేతుల్లో తుపాకులు ఉంటాయి, కానీ ఆర్డర్ లేకుండా కాల్చడానికి వీల్లేదు. మీ దగ్గర ఉంటాయి సంఖ్యలు, కానీ రుజువు లేకుండా వేయడానికి వీల్లేదు. ఇదే పోస్ట్ గురువు చెప్తున్నా నువ్వు. ఇన్నాళ్ళు హాయిగా ఫ్రీగా ఉండేవాడివి,
ఇప్పుడు పంజరంలో ఇరుక్కున్నావు. ఐఎమ్ సారీ, సారీ అండ్ వెరీ వెరీ సారీ. బ్యాడ్ లక్.